ఎప్పుడైనా నాలో అసలు ఏముంది అని మీరే మీ గురించి డౌట్ పడ్డారా? ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, మన ప్రయత్నాలను ఎవరూ గుర్తించకపోవడం, ఇతరులతో కంపేర్ చేసి నేను వాళ్ళంత గొప్పవాడిని కాదేమో అనిపించడం, ఇలా ఎప్పుడైనా మీకు అనిపిస్తే ఈ చిన్న కథ మీకోసమే. ఒకరోజు ఒక తండ్రి తన కొడుకు చేతిలో ఒక రాయిని పెట్టి, దీని విలువ ఎంతో తెలుసుకునిరా అని చెప్పాడు. కొడుకు ఆ రాయిని ఒక మార్కెట్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక వ్యాపారిని అడిగాడు, ఈ రాయికి ఎంత ఇస్తారు? వ్యాపారి రాయిని చూసి, ఇది సాధారణ రాయి, 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. కొడుకు తిరిగి ఇంటికి వచ్చాడు. తండ్రి మాత్రం, ఇప్పుడు దీన్ని ఒక బంగారు దుకాణానికి తీసుకువెళ్ళి చూపించు అన్నాడు. కొడుకు అలాగే చేశాడు. బంగారం వ్యాపారి ఆ రాయిని చూసి 10,000 ఇస్తాను అన్నాడు. కొడుకుకి ఆశ్చర్యం వేసింది. అదే రాయి ఒక చోట 10 రూపాయలు, మరో చోట 10,000. అయినా తండ్రి అక్కడితో ఆపలేదు. ఇప్పుడు దీన్ని ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించు అన్నాడు. కొడుకు అక్కడికి వెళ్ళాడు. ఆ రాయిని చూసిన వెంటనే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ రాయి కాదు, ఇది చాలా విలువైన రత్నం అని చెప్పాడు. కొడుకు వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడు, నాన్న, ఒకే రాయికి ఇంత తేడా ఎలా వచ్చింది? అప్పుడు తండ్రి చిరునవ్వుతో చెప్పాడు, రాయి మారలేదు నాన్న, దాని విలువను గుర్తించే మనుషులు మారారు. ఆ మాట కొడుకుకు మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది. మన జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనల్ని అర్థం చేసుకొని వాళ్ళు, మన కష్టాన్ని గుర్తించని వాళ్ళు, మన ప్రతిభను పట్టించుకొని వాళ్ళు. కొన్నిసార్లు మనల్ని చూసి నీ వల్ల ఏమవుతుంది అని కూడా అంటారు. ఆ మాటలు వింటూ వింటూ ఒకరోజు మనమే మనల్ని డౌట్ చేసుకోవడం మొదలు పెడతాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ విలువను గుర్తించని చోట మీ జీవితం అంతా ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరమే లేదు. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. మీకు సరైన అవకాశం వచ్చే వరకు నేర్చుకుంటూ ఉండండి. మీ ప్రయాణాన్ని ఆపకండి. ఎందుకంటే మీ విలువ ఎప్పటి నుంచో మీలోనే ఉంది. దాన్ని గుర్తించే కళ్ళ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంతే. మీకు ఈ మాటలు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయితే ఈ వీడియోను ఒక్కసారి షేర్ చేయండి. ఎందుకంటే మీలా తమ విలువను తామే డౌట్ చేసుకుంటున్న ఇంకొకరికి ఈ చిన్న కథ ఒక పెద్ద ధైర్యం కావచ్చు.